అందరు నడుస్తుంటే నడవాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై తిరుమల సిరీస్ డే 4 వ్లాగ్. అరుణాచలంలో స్వామివారి దర్శనం కన్నా గిరి ప్రదక్షిణకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ చేస్తే శివుని చుట్టూ చేసినట్లే అని నమ్ముతారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసాము నడుచుకుంటూ. బట్ ఈసారి చేయలేకపోయాము, ఎందుకంటే తిరుపతిలో చేసిన మెట్ల పూజ వల్ల నాకు నెక్స్ట్ డేకి కాళ్ళు పట్టేశాయి. సో అందుకే మేము ఆటో మాట్లాడుకొని గిరి ప్రదక్షిణ చేసాము. ఈ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా మెయిన్ రోడే మీదే ఉంటుంది అనమాట, నడకదారి అంతా. సో నడిచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ 4 తర్వాత కానీ బయలుదేరవచ్చు. లేదంటే కాళ్ళన్నీ కాలిపోతూ ఉంటాయి. నల్ల దగ్గర ఒకటేనా ఏడు ఉంటాయంట, మనకు ఒకటి కనబడింది. ఎక్కడ పట్టుకొమ్మ దగ్గర అక్కడ ఒకటి కనబడింది, 2 ఉన్నాయి. మనం ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలతో పాటు సూర్యచంద్ర లింగాలు మొత్తం 10 లింగాల టెంపుల్స్ మనం చూడవచ్చు. పాత అరుణాచలం టెంపుల్ అండ్ మోక్ష మార్గం, ఇంకా రమణ మహర్షి ఆశ్రమం, ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ చూడొచ్చు. రమణ మహర్షి ఆశ్రమం తర్వాత 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకి తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలా కనిపిస్తుంది. పంచభూత లింగాలలో అరుణాచలం ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక టెంపుల్ నుండి ఇంకో టెంపుల్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ వాష్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనకి ప్రతి మార్గ మధ్యంలో సైన్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వస్తాము. అలా మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము రిటర్న్ అయ్యాము. అక్కడ మాకు వచ్చే దారిలో వెల్లూరు ఫోర్ట్ లో ఒక టెంపుల్ ఉంటుంది. అది జలకండేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా శివునికి సంబంధించిన టెంపులే. టెంపుల్ చాలా బాగుంది. ఫోర్ట్ మొత్తం ఒక లేక్ మధ్యలో ఉంటుంది. ఆ లేక్ బ్రిడ్జ్ మీద నుండే మనం ఫోర్ట్ లోకి వెళ్ళాలి. ఈ టెంపుల్ కూడా శివునికి డెడికేట్ చేయబడింది. వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ కూడా చూడవచ్చు, కానీ మేము వెళ్ళలేదు. ఈసారి చూడాలనుకున్నాము. ఇలా ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మా నెక్స్ట్ హాల్ట్ ఒంటిమిట్ట కోదండ రాముల వారి టెంపుల్. మేము మిడ్-నైట్ కి చేరుకున్నాము అక్కడ. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. సో ఇలా మా డే 4 కంప్లీట్ అయింది. For more videos, please do like, share and subscribe. Thank you.